యొక్క సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? నార్మల్గా ప్రైమరీ ట్రైజెమినల్ న్యూరాలజియాకి అయితే ఆల్మోస్ట్ 85% 5 years రికరెన్స్ ఫ్రీ ఇంటర్వెల్స్ చూస్తే 85% ఉంటుంది. అదే ఎంవిడిలో అయితే డెఫినెట్గా 90-93% ఉంటుంది. కానీ కాస్ట్ బెనిఫిట్ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకుంటే డెఫినెట్గా విత్ ప్రోగ్రెసింగ్ ఏజ్ తర్వాత మార్బిడిటీస్తో ఆలోచిస్తే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్గా ఉండాలని మా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. డాక్టర్, అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత అంటే పేషెంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా? రేడియో ఫ్రీక్వెన్సీతోనైతే చెప్పినట్టు ఓన్లీ నమ్నెస్ ఉంటుందమ్మా. అండ్ మేబీ 1000 or 2000లో ఒకరికి ఏమైనా అన్నోన్ రిస్క్ ఉంటుంది, అంతేగాని మేము చేసిన పేషెంట్స్ నార్మల్గా మేమైతే ఆ రోజు ఒకరోజు రెస్ట్ తీసుకోమంటాము, నెక్స్ట్ డే నుంచి వర్క్కి వెళ్ళిపోమంటాము, స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్ళిపోమంటాము. సో నార్మల్ యాక్టివిటీస్ అని చెప్తామన్నమాట. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అయ్యి ఎవరికి వాళ్ళు వర్క్కి వెళ్ళడము ఆర్ వాళ్ళు చేసే పనికి వెళ్తే అదే మనకి పేషెంట్ అమ్మ ఇప్పుడు మైండ్లో మనం పేషెంట్ ఏమైనా అనుకుంటే క్యాన్సర్నే చేయించవచ్చు. అట్లాంటప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజియా పెయిన్ అనేది నథింగ్ అనమాట కంపేర్ టు అదర్ మేజర్ డిసీజెస్. సో పాజిటివ్ మైండ్ అండ్ మంచి రిజల్ట్ ఇమీడియట్గా కనిపించిందంటే అదే మనకి పేషెంట్కే 100 times మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నమాట.